కార్యక్రమాన్ని ప్రారంభించే ముందుగా గురువుగారికి వందనాలు తెలియచేసుకుంటూ, మరి ఈరోజు ఈ జూమ్ సెక్షన్‌లో పాల్గొన్న మీ అందరికీ ధన్యవాదాలండి. మరి మనం గత 3 రోజుల నుంచి ధర్మం గురించి మాట్లాడుకుంటున్నాం. మరి ధర్మం అంటే ఏంటి? ధర్మాన్ని ఎలా ఆచరిస్తారు? ఆచరించే వాళ్ళ జీవన విధానం ఎట్లా ఉంటుంది? అధర్మపరంగా ఎట్లా ఉంటారు? వాళ్ళ మనస్తత్వాలు ఎలా ఉంటాయి? వాళ్ళ జీవన విధానం ఎట్లా ఉంటుందో మనం తెలుసుకున్నాం. మరి ఇవన్నీ ఎందుకు అంటే, ధ్యానం బాగా కుదరాలి, జ్ఞానం పెరగాలంటే ఇవన్నీ ఒక జ్ఞాని జీవితంలో అవసరం. అలాగే ఈ ధర్మాన్ని ఆచరించాలి అంటే ముఖ్యంగా మన జీవితంలో నీతి, నిజాయితీ ఈ 2 ప్రముఖ పాత్ర. అందరూ ధర్మాన్ని ఆచరించండి అని చెప్తున్నారు కానీ, దాని మూలంలోకి వెళ్తే మన జీవితంలో నీతి, నిజాయితీ 2 ఉంటే ధర్మాన్ని చక్కగా ఆచరిస్తాం. ధర్మాన్ని ఆచరించండి అని చెప్పిన వారు ధర్మాన్ని ఎలా ఆచరించగలము అన్నది కూడా తెలుసుకోగలగాలి. ఎంత నీతివంతమైన జీవితం ఉంటుందో, ఎంత నిజాయితీగా ఉంటామో, మరి అప్పుడు మనము చాలా చక్కగా ధర్మాన్ని ఆచరిస్తూ ధ్యానాన్ని సరిగ్గా మనం చెయ్యగలుగుతాం. ధర్మం లేని జీవితంలో ధ్యానం కుదరదు, దైవానికి దగ్గర కాలేము అని కూడా మనం చెప్పుకోవడం జరిగింది. మరి ఆ నీతి అంటే ఏంటి? నిజాయితీ అంటే ఏంటి? ముందు తెలుసుకుందాం. దీన్ని పూర్వకాలంలో ఈ నీతిగా, నిజాయితీగా బతికిన వారిని గొప్ప శీలవంతుడు, శీలవంతురాలు అనేవారు. అంటే శీలము అంటే ఆడవాళ్ళకి సంబంధించిన విషయము అని రాను రాను అది ప్రత్యేకంగా ఆడవాళ్ళకే అని పరిమితం చేశారు. అది శీలము అంటే ఒక్క క్యారెక్టర్ కాదండి. అన్ని రకాలుగాను ఇందులోకి వస్తాయి. అందుకే దాన్ని శీలము అన్నారు. అంటే నీతిగా బతికేవాళ్ళని, నిజాయితీగా బతికేవాళ్ళని. మరి నీతిగా బతకడానికి ఎలా ఉండాలి అన్నది ముందు పూర్వకాలంలో వాళ్ళు కొన్ని నియమాలు, నిబంధనలు పెట్టి నీతివంతమైన జీవితం అంటే శీలవంతమైన జీవితము అని చెప్పడం జరిగింది. ఏమిటి అంటే, మరి మొట్టమొదటి పాయింటు, ఏ జీవికి హాని కలిగించరాదు. అంటే ఎందుకు హాని కలిగిస్తున్నారు అంటే, వాళ్ళు ఇప్పుడు మాంసాహారం ఎందుకు తింటున్నారు అంటే, ఒకటి తల్లిదండ్రులు అలవాటు చేయడం వల్ల, అజ్ఞానం వల్ల, మరి సత్యం తెలియక వీళ్ళు జీవుల్ని హింసిస్తున్నారు. మరి వాళ్ళకి ఏ జీవిని హింసించకూడదని కూడా తెలియదు. అలాగే దొంగతనం చెయ్యకూడదు. అంటే నీది కానిది ఏది కూడా నువ్వు ముట్టుకోకూడదు. మరి అలాగే వ్యభిచరించకూడదు, వ్యభిచారం చెయ్యకూడదు అని మూడో పాయింట్ చెప్పారు. 4 అబద్ధం ఆడకూడదు. ఈ 4 కూడా చిన్నతనం నుంచి కూడా పూర్వం గురుకుల విద్య ఉండేది కాబట్టి, గురువులు శిష్యుల్ని ఈ 4 విషయాల మధ్య పదే పదే ప్రోత్సహించి వాళ్ళని సరి అయిన జీవిత విధానం జీవించేటట్టు చేసేవారు. అంటే శీలానికి ఈ 4 చాలా ముఖ్యం. నీతివంత జీవితానికి ఈ 4 ముఖ్యం. అంటే ఇక్కడ చూడండి, నీతి అంటే సంఘనీతి ఉండాలి. మనం సంఘంలో ఉన్నాం. ఆ సంఘంలో ఉన్నప్పుడు మరి పక్కవాళ్ళని ప్రేమిస్తున్నాము అనుకుని ఒక పరిమిత జ్ఞానంలో ఉంటున్నారు ఇప్పుడు ప్రపంచం. కాదు, సర్వజీవులని ప్రేమించాలి అనేదే సంఘనీతి. ఒక మానవుడి యొక్క ధర్మం ఏంటి అంటే, వాడు తానెవరు, తాను భూమి మీదకి ఎందుకొచ్చాడు అన్నది సర్వజీవులలోనే ఉన్న ఆత్మే భగవంతుడని తెలుసుకున్నాక, మరి సంఘంలో ఉంటూ ఏ జీవికి హింసించినా,
మనకి హింస తప్పదు అని తెలుసుకున్నాం కాబట్టి, అందుకని పూర్వం గురువులు ఏ జీవిని హింసించకు, నీ చేతల వల్ల కానీ, మాటల వల్ల కానీ బాధ కలిగించకూడదు. అంటే ఎందుకు ఈ మాట కూడా చెప్పారు అంటే, మనం ఆ కులంలో పుట్టి తినట్లేదు కదా అనుకుంటాం కాబట్టి, మాటల వల్ల కానీ, చేతల వల్ల కానీ మరి నువ్వు బాధ పెట్టొద్దు. మరి తర్వాత దొంగతనం చెయ్యొద్దు అన్నారు. ఎందుకంటే భగవంతుడు మనకి ఎంత ప్రాప్తో అంతా ఇచ్చాడు. నువ్వు దొంగతనం చేయడం వల్ల ఏమైంది అంటే, భగవంతుడు ఆజ్ఞని ఉల్లంఘించినట్టు. అంటే నీకిచ్చిన దాంతో తృప్తి లేకుండా పక్కవాడిని నువ్వు దోచుకున్నావు అంటే, నువ్విలా ఉండాలి అని ఆయన నిర్ణయించినప్పుడు, ఆయన నిర్ణయాన్ని కాదని నువ్వు చేస్తున్నట్టు ఆయన ఆజ్ఞని దాటినట్టే. ఇప్పుడు ఒక దొంగకి జైల్లో శిక్ష వేసినప్పుడు పారిపోతే, దొరికితే మళ్ళా శిక్ష రెట్టింపు వేస్తారు. అలాగే మన జీవితానికి ఏమి రావాలో, ఏమి ఇవ్వాలో ఆయన ఇచ్చాక మనకి ఆశ, అత్యాశ, ఆశ కూడా అనకూడదు. ఆశపరుడు కష్టపడి ఒక స్థాయికి చేరతాడు కానీ, అత్యాశాపరుడు ఇలా అడ్డదొరలు తొక్కి దొంగతనం చేసి తనకు కావాల్సినవి సమకూర్చుకుంటాడు. మరి అలాగే వ్యభిచారం చెయ్యకూడదు అని చెప్పడం జరిగింది. అంటే మరి ధర్మాన్ని ఆచరించడంలో అది కూడా ముఖ్య పాత్రే. మరి శ్రీరాముడి జీవితం ధర్మము అంటే మరి దేనికి ధర్మం అన్నారు అంటే, ఒకే భార్య, ఒకే మాట అనే పద్ధతిని ఆయన పాటించాడు. మరి పెళ్ళినాడు ప్రమాణం చేస్తారు. ధర్మేచ, అర్థేచ, కామేచ్ఛ, మోక్షేచ్ఛ. ఇది ఈ 4 విషయాల్లోని నిన్ను వదిలిపెట్టను. అంటే ధర్మపరమైన కార్యక్రమాలు చేసినప్పుడు నీతోటే కలిపి చేస్తాను. మరి అర్థేచ, నేనెంత సంపాదించినా నీతో కలిపే నేను ఖర్చు పెడతాను. కామేచ్ఛ, నీతో తప్పించి శరీర సుఖం ఎవరితోటి పొందను. మోక్షేచ్ఛ, మోక్షంలో కూడా నీతోటే కలిపి నేను ప్రయత్నిస్తాను అని మరి పెళ్ళినాడు ప్రమాణం చేస్తారు. మరి అది సర్వ దేవతల సాక్షిగా చేసిన ప్రమాణం. ఈ దానికి ఈ కలియుగంలో అర్థాలు తెలియక మరి మనసు చంచలమై ఎంతో తప్పుడు పనులు ఈరోజు సమాజంలో జరిగిపోతున్నాయి కొంతమంది ద్వారా. మరి అబద్ధాలు చెప్పకూడదు. అబద్ధాలు చెప్తే ఏమవుతుంది? అది ఒక కర్మ అవుతుంది. సత్యం మాట్లాడటానికి కూడా సత్యం తెలిస్తేనే సత్యం మాట. భగవంతుడు వినడు. భగవంతుడు లేడు. విగ్రహంలో ఉన్నాడు కాబట్టి ఆయన వినడు అనుకుంటున్నాం. కానీ ఆయన సర్వాంతర్యామి అని తెలియనివాడు ఇట్లాగే ప్రవర్తిస్తాడు. ఈ 4 కంపల్సరీగా మానవ జీవితంలో ఆచరించాలి. నీతి నియమాలకి, నిజాయితీకి కట్టుబడి ఉండాలి అని ఆనాడు ఈ 4 పాటిస్తేనే శీలము అని చెప్పేవారు. అది మగవాళ్ళు అవనివ్వండి, ఆడవాళ్ళు. కానీ రాను రాను ఏమైంది అంటే, ఈ మత్తు మందులు తయారు చేయడం, మరి మద్యం తయారు చేసి దీనికి బానిసలవ్వడం మొదలుపెట్టి, ఎంత నేర్పుతున్నా ఈ మత్తు మందులకి మరి మద్యపానానికి అలవాటై మళ్ళా తప్పులు చేయడం మొదలుపెట్టారు. అందుకని ఇంకొకటి రూల్ పెట్టారు తర్వాత. ఏమిటంటే, జూదము, మద్యపానం కూడా పాపమే. ఇవన్నీ చిన్నప్పటి నుంచి నేర్పుతూ వీటిని దాటితే నరకానికి వెళ్తారు. మరి ఇవి 5 పంచశీలాలు అని వీటికి పేరు పెట్టి, ఈ 5 పాటిస్తేనే నీతివంతమైన జీవితం, నిజాయితీ జీవితం అవుతుంది అని ఈ నీతి నియమాలు చెప్తూ, ఇలాంటి వాళ్ళే ధర్మాన్ని ఆచరించగలరు. ఈ పంచశీలాలు 5 ఏంటవి? ఏ జీవిని చంపకూడదు, దొంగతనం చెయ్యకూడదు, వ్యభిచారం చెయ్యకూడదు, అబద్ధం చెప్పకూడదు, జూదము, మద్యపానము చెయ్యకూడదు. ఈ 5 లేని వాళ్ళే నీతివంతమైన జీవితం, నిజాయితీగా భూమి మీద జీవిస్తారు. ఇలాంటి వాళ్ళే ధర్మాన్ని ఆచరిస్తారు.
ధర్మాన్ని ఆచరించే వారికే సాధన, ధ్యానం కుదురుతుంది. ధ్యానం కుదిరిన వాడే దైవానికి దగ్గరవుతాడు. దైవాన్ని తెలుసుకుంటాడు అని మరి పూర్వకాలంలో ఇలా అందరినీ అంటే మొదట్లో పాపం వదిలి పుణ్యం చేయించేవారు. తర్వాత ధ్యానం ఎందుకు అంటే భగవంతుడిని తెలుసుకుంటే పుణ్యాత్ములే తెలుసుకోగలరు అని ఇంకొక మెట్టు ఎక్కిచ్చేవారు. ఎవరైతే ఈ 5 పంచశీలాలు పాటిస్తారో నీతివంతమైన జీవితం, నిజాయితీగా బతికిన వాడికే సాధన చక్కగా కుదురుతది. పంచశీలాలు పాటించిన వాడే ధర్మాన్ని నిలబెట్టగలడు. ధర్మాన్ని నిలబెట్టిన వాడే ధ్యానం చక్కగా చెయ్యగలడు. సాధనలో పురోగతి సాధిస్తాడు. ఇలాంటి వాళ్ళే దైవాన్ని తెలుసుకోగలరు అని మరి నాటి గురువులు కానీ, గొప్ప గొప్ప మహాత్ములు కానీ ఒక్కొక్క మెట్టు ఎక్కిస్తూ పాపం అంటే నరకము, పుణ్యం అంటే స్వర్గము, 5 పాటిస్తూ పోతే స్వర్గం వెళ్తావు. మరి స్వర్గానికెళ్ళి భోగాలు అనుభవించడమే కాదు, మరి ఇవి పాటించినప్పుడు ధర్మవంతమైన జీవితం జీవిస్తావు. ధర్మవంతమైన జీవితం జీవించినప్పుడు ప్రకృతి నీకు ఈ భూమి మీద ఉండగానే ఎన్నో సమకూరుస్తుంది. మరి ఇంటి సమకూర్చు నీకిన్ని ఇస్తున్న భగవంతుని తెలుసుకుంటేనే మోక్షము అని చెప్పి ధ్యానంలోకి, జ్ఞానంలోకి ప్రజలను తీసుకువెళ్ళేవారు నాటి యుగాల్లో. కానీ ఇప్పుడు ఈ 5 మాట దేవుడెరుగు. 6వది కొత్తగా వచ్చింది. ఏంటి 6వది అంటే డబ్బు, పదవులు. ఈ 2 ఆచరిస్తూ ఈ 5 మర్చిపోతున్నారు. ఈ 5 పాటించవలసిన నియమాలు, ఈ 5 పాటిస్తేనే శీలవంతులం అవుతాము అనే విషయం చాలామంది దాదాపుగా మర్చిపోయి డబ్బు వెనకాతల, పదవుల వెనకాతల పడి ఇంకా ఉన్న సత్యాన్ని మర్చిపోయి, భగవంతుడెవరో మర్చిపోయి, విగ్రహాల్లో మాత్రమే భగవంతుడిని దర్శిస్తూ, ఆయన రూపాలను చూస్తూ ఊహాకల్పిత రూపాలు ఇవన్నీ కూడా. కానీ అదే సత్యమని నమ్ముతున్నారు. ఇక్కడ గమనించండి, ఎందుకు సత్యమని నమ్ముతున్నారంటే వాళ్ళ జీవితం అంతా అధర్మపూర్వకమైన జీవితమే కాబట్టి సత్యం వాళ్ళకి తెలుసుకోలేరు, తెలుసుకోరు. ఎప్పుడైతే పంచశీలాలు మర్చిపోయి డబ్బు వెనకాతల, పదవుల వెనకాతల పడి తిరుగుతున్నారో అంటే నశించిపోయే వాటిల వెనకాతల పడుతూ నశించని శాశ్వతమైన సత్యమైన ఆత్మ అనే భగవంతుడు గురించి జన్మలో ఒక్కసారి కూడా వాళ్ళకి తెలియకోలేనటువంటి స్థితికి ఎదుగుతున్నారు ప్రతి వాళ్ళు. కానీ జ్ఞానులు కూడా అలాంటి వాళ్ళని చూసినప్పుడు ఓహో! వాడు సంకల్పాలు పెట్టకపోయినప్పుడు డబ్బు వస్తుంది. మనకి జ్ఞానం ఉంది కదా! మనం సంకల్పాలు పెట్టి డబ్బులు, పదవులు తెచ్చేసుకోవచ్చు అని వీళ్ళు కూడా ఒక పక్క సద్గురువు దొరికిన మరి సంకల్పాలనే పిచ్చిలో పడి మరి ఇంకా వెనక్కి వెళ్ళిపోతున్నారు. గురువు జ్ఞానం చెప్పొచ్చు, సాధన చెప్పొచ్చు. కానీ ఆచరించవలసిన శిష్యుడు చంచల మనస్కుడైతే, ఆ మనసుని శుద్ధం చేసుకోకపోతే, ఆ మనసుని శూన్యం కాదు, శుద్ధత్వం పొందితేనే బుద్ధత్వం వస్తుంది. శుద్ధత్వం పొందాలి అంటే ప్రపంచకానివన్నీ అశాశ్వతము, భగవంతుడే శాశ్వతుడు, భగవంతుడే సత్యం అనే మాట ఎప్పుడూ కూడా గుర్తుంచుకోవాలి. భగవంతుడు ఎక్కడో లేడు, ఆత్మగా నా శరీరంలోనే ఉన్నాడనే పరమ సత్యాన్ని మర్చిపోయి చూసేదే సత్యమని నమ్ముతూ, చూడని ఆత్మ ఉందో లేదో అనుకుంటూ మరి ధ్యానం చేసేవాళ్ళు కూడా సంకల్పాలు పెడుతున్నారు అంటే ఇంకా నశించే ప్రపంచం వెనకాతల పడుతున్నారు, నశించని ఆత్మ వెనకాతల పడట్లేదు అని మనలాంటి వాళ్ళకి అర్థమవుతుంది. నువ్వు ఎన్ని జన్మలు ఈ పదవుల కోసం, భోగాల కోసం సాధన చేస్తావు, అన్ని జన్మలు మనం దుఃఖంలోని, బాధలోని ఉన్నట్టే. మరి ఎన్నో రోజుల నుంచి మనం తెలుసుకుంటాం, ఈ ప్రపంచం నశించిపోయేదే, ఇది శాశ్వతం కాదు, భగవంతుడే సత్యం, పరబ్రహ్మే సత్యం అని ఎన్నో సార్లు, ఎన్నో వందల సార్లు మనం మననం చేశాం. అందుకనే
మరి ధ్యానం చేస్తున్నాం. ధ్యానం చేస్తున్నా సాధించట్లేదంటే, మన మనస్సులో ఎక్కడో ధర్మం లోపించిందనో, నేనెక్కడో నీతి, నిజాయితీ లేకుండా ఉన్నాననో, లేదో పూర్వజన్మ కర్మలు దగ్ధమయ్యే అంత తీవ్ర సాధన నేను చెయ్యట్లేదనో లోపం మనలో వెతుక్కోవాలి. అంటే మనం అన్నీ తెలుసుకుంటున్నాం. అన్నీ తెలుసుకుని జీవితంలో మరి ఇవి ఆచరించలేకపోవడమే పెద్ద లోపం మనకి. అది ఎందుకంటే విన్నప్పుడు కరెక్ట్‌గా ఇలాగే ఉండాలనిపిస్తది. కానీ బయటికెళ్ళేటప్పటికి అలా ఎందుకు ఉండలేకపోతున్నామంటే మనది ఇంకా చంచల మనస్తత్వం. ఈ ఒక్కసారికి తప్పు చేస్తే ఎవరు చూడట్లేదు కదా అని తప్పు చేస్తున్నావు. ఆళ్ళు చూడట్లేదు కదా! నేను తప్పు చేస్తే ఏమిటి? నేను దొంగతనం చెయ్యొచ్చు, అబద్ధాలాడొచ్చు, ఇలాంటి తప్పులు చెయ్యొచ్చు. కానీ ఎవ్వరు చూడకపోయినా, నరులు చూడకపోయినా నారాయణుడు చూస్తున్నాడు. అంతటా ఉన్న సర్వాంతర్యామికి తెలియనిదేముంది? నరుడు మాయ చెయ్యొచ్చు. మరి పరమాత్మని మాయ చేయలేం. అందుకే దొంగతనానికి పట్టుబడితే ఇక్కడ కోర్టుల్ని తప్పించుకోవచ్చు, చట్టాలని తప్పించుకోవచ్చు, మోకరించి నువ్వు తప్పించుకోవచ్చు. నువ్వు అసత్యం. దొంగతనమే పాపమైతే, అసత్యమాడి ఇంకో పాపాన్ని కూడా చేస్తున్నావు. మరి ఇక్కడ ఈ కోర్టుల్ని, ఈ చట్టాల్ని, ఈ మనుషుల్ని నువ్వు నమ్మించొచ్చు. కానీ భగవంతుడు కోర్టులో నీకు శిక్ష తప్పదు. ప్రకృతి ద్వారా నీకు వెంటనే మొదలవుతుంది నీ శిక్ష. అందుకే ఇక్కడ వాళ్ళని తప్పించుకుంటావు కానీ పైవాడిని తప్పించుకోవడం చాలా కష్టం. మరి ఎందుకు పాపం చేస్తున్నారు? ఈ భూమి మీద అన్నీ తెలుసుకున్న వాళ్ళు కూడా ఎందుకు పాపం చేయాల్సొస్తోంది అంటే, ఇంకా మన గత జన్మ సంస్కారాలు వదలట్లేదు. మనలో క్రూరత్వం అనేది ఉంది. దురాలోచన ఉంది. అది గత జన్మ నుంచి వచ్చి ఉండవచ్చు. ఇక్కడ సాధన మర్చిపోయినప్పుడు మనలో క్రూరత్వం, నీలో ఎంతగా క్రూరత్వం ఉందో, నీలో ఎంతగా దురాలోచనలున్నాయో, అప్పుడు ఒక మనిషిని చంపుతావు. లేదా ఒక జీవిని చంపి తింటాం. ఎన్ని వింటున్నారు సిద్ధాంతాలు. జీవహింస మహాపాపం అని తెలుసుకుంటున్నారు. అయినా మాంసం మానలేకపోతున్నారంటే వాళ్ళ మనసుల్లో ఇంకా చెడు భావనలు, క్రూరత్వం, దురాలోచనలు తక్కలేదు అని మనం అర్థం చేసుకోవాలి. నీలో జాలి, దయ, కరుణ, ప్రేమ ఇట్లాంటివి ఉంటే చిన్న జీవిని కూడా మనం చంపలేం. చూడండి, మన చేతిలో ఒక పిన్నీసు, ఒక సూది గుచ్చుకున్నా, మన కాలి కింద ఒక రాయి తగిలినా, కొన్ని యాక్సిడెంట్‌లో ఒక కాలుకు దెబ్బ తగిలినా ఎంత విలవిలలాడిపోతున్నాం. అమ్మో! దెబ్బ తగిలింది. అమ్మో! రక్తం వచ్చేసింది. అమ్మో! అలాగే మన బిడ్డకి చిన్న బాధ కలిగినా, గీసుకుపోయినా పక్కవాడిదేమైనా మన దగ్గరికి వచ్చి తీసుకుపోతే చూసుకోవద్దా అని అడుగుతాం. మరి మనము పట్టుకుని పెంచి, ఒక కోడిని పెంచి పోషించి చంపుతున్నాం. అంటే నీ మనసులో జాలి, దయ లేదు. ఎదుటివాడు ఏమైపోయినా నేను బాగుండాలి, నేను సుఖంగా ఉండాలి, నా ఇష్టం వచ్చినట్టు నేను ఉండాలి. కానీ అజ్ఞాని తప్పు చేస్తే చిన్న శిక్ష, జ్ఞానం పొందేక తప్పు చేస్తే పెద్ద శిక్ష. మరి గురువుల దగ్గరికి వచ్చాం. పాపం చేయడం ఎంత తప్పో, జీవహింస చేయడం ఎంత తప్పో తెలుసుకున్నాం. కానీ ఇంకా మనలో చెడు భావాలు పోకపోతే, ఇంకా మనలో చెడు ఆలోచనలు పోకపోతే భగవంతుడు మెచ్చేదెప్పుడు? నువ్వు మోక్షం పొందేదెప్పుడు? నువ్వు ఆత్మని మభ్యపెట్టి మనోస్థితిలో తప్పులు చేస్తూ పోతే ఇంకా శిక్ష, ఇంకా నీచమైన జన్మలు, ఇంకా తిరోగమనంలోకి వెళ్తాం. అందుకే ఒక జీవిని చంపుతున్నప్పుడు నువ్వు చూస్తూ ఉన్నా తప్పే, చెప్పకపోవడం తప్పు. అంటే ఏమోలో ఇంకా క్రూరత్వం ఉంది, దయ లేదు, దురాలోచనలతో ఉన్నాము అని అర్థం చేసుకోవాలి.
నీ మనసులో ఎంత దురాలోచన ఉంటే ఇతరుల సొమ్ము కాజేస్తావు, దొంగతనం చేస్తావు. అంటే నేను మోసం చేసినా వాళ్ళు తెలుసుకోలేరు అనే అజ్ఞానంలో నువ్వు ఉన్నావు. దొంగతనం ఎంత పాపము. మళ్ళా ఒక జన్మ తీసుకుని వాళ్ళకి అప్పచెప్పాలి. అందుకే వాళ్ళు క్షమించిన భగవంతుడు క్షమించడు. ఎందుకు? నీకు కావాల్సింది, నీకు రావాల్సింది, నీ పుణ్యం ఎంతుందో అంతా నీకు ఇస్తూనే ఉన్నాడు. కానీ నీలో అత్యాస అనే గుణం ఉండడం మూలాన్ని ఆ దురాలోచన అన్నది వచ్చి దొంగతనానికి పాల్పడుతున్నావు అంటే కర్మలు తగ్గించుకోవడానికి ఇందులోకి వచ్చి ఇంకా కర్మలు చేస్తూ ఉన్నారు. మరి మానవ జన్మ తీసుకున్నదే కర్మలు దగ్ధం చేసుకోవడానికి. ఒకటి ప్రారబ్ధం అనుభవిస్తూ సంచిత కర్మలన్నిటినీ దగ్ధం చేసుకుంటూ మరి ఆగామి కర్మలు చెయ్యకుండా ఉండాలి. అంటే ఏమైంది? ఈ జన్మలో మనం చేసే కర్మలన్నీ ఆగామి కర్మలు. అది పాపమైనా పుణ్యమైనా మరి ఇవి చెయ్యకుండా ఆగలేకపోతున్నాం అంటే నీలో ఎంత దురాశ ఉందో అర్థమవుతోంది. మరి నీలో అత్యంత అహంకారం ఉంటే నువ్వు అబద్ధాలు చెప్తావు. అంటే నేనేం చేసినా ఎదుటివాడు నమ్మేస్తున్నాడు, వినేస్తున్నాడు అని అనుకుంటున్నావు. కానీ ఎదుటివాడిని మభ్యపెట్టొచ్చు. కానీ నీ అబద్ధాలన్నీ కూడా పరమాత్మకు తెలుస్తూనే ఉంటాయి. కానీ నీలో అహంకారం ఉంది. నువ్వు ఒక్క అబద్ధం ఆడినా నీలో అహంకారం ఉంది అని నీకు నువ్వుగా గుర్తుంచుకో. ఎవరూ చెప్పక్కల్లా. ఈ లక్షణాలు ఎందుకు పాపాలు చేస్తున్నారు అనే దానికి కారణాలు ఇవన్నీ. నీ మాటలలో కానీ నీ చేతల్లో కానీ నీతి నియమాలు లేకపోతే నువ్వు ఇలాగే ప్రవర్తిస్తావు. నీలో మితిమీరిన కామం, శారీరకంగా కామం ఉన్నప్పుడు నువ్వు వ్యభిచారం చేస్తావు. అంటే ఇది మితిమీరిన కామం ఉన్నవాడికే. రావణాసురుని గురించి ఎన్నోసార్లు చెప్పుకున్నాం. మరి ఇలా తప్పులు ఎందుకు చేస్తున్నాం అంటే మనసు యొక్క చంచల స్థితి, నీలో ఉన్న అహంకారం, నీలో ఉన్న రాగద్వేషాలు, నీలో ఉన్న అత్యాస, నీలో ఉన్న కోరికలు. అంటే గురువు చెప్పాడు, సాధన అనేది మనసు చంచల స్థితి నుంచి నిశ్చల స్థితికి రావాలి, నిశ్చల స్థితి నుంచి నిర్మల స్థితికి రావాలండి. అంటే మనసు ఇంకా చంచలావస్థలో ఉంది కాబట్టే సాధన చేస్తున్నా ఇలాంటి తప్పులు చేస్తున్నాము అంటే మరి మనం ఇంకా ఇంకా ఆహార నియమాలు పాటిస్తూ సాధన ఇంకా తీవ్రంగా చెయ్యాలి. ఇది సరిపోదు, ఇంకా తీవ్రత చేసుకుంటూ ఉండాలి. సరి అయిన జ్ఞానం పొందాలి. కానీ కొంతమంది ధ్యానం చేస్తే అవొస్తాయి ఇవొస్తాయి కథలు చెప్తున్నారు. కానీ అవొస్తాయి ఇవొస్తాయి కాదు. భగవంతుడి దృష్టిలో తప్పులు పాపాలు చెయ్యకుండా, ప్రపంచం కోసం ఆశపడకుండా, పరమాత్మ కోసమే నీ ధ్యానమైతే ఈ ప్రకృతి తల్లిలా కాపాడుకుంటుంది. కానీ ఇంకా కోరికలు, ఆశలుతో ఉన్న నీకు ప్రపంచం వైపు తిరిగి ప్రపంచంలో అవి కావాలి అని కోరుకుంటే నువ్వు ధ్యానం చేసినా చెయ్యకపోయినా ఒకటే. ఎందుకంటే అబద్ధాలు ఆడతాం, పాపాలు చేస్తాం, హింస మానం. మాంసం అంటే మానొచ్చు, కానీ నోటి ద్వారా, మాట ద్వారా నువ్వు ఒక్క తప్పు చేసి ఎదుటి వాడిని బాధ పెడితే అది కూడా హింసే. నువ్వు అనుకుంటున్నావు నేను మాంసం మానేశాను అని. మాంసం మాని పెద్ద పాపం మానేవు. కానీ నోటి ద్వారా, చేత ద్వారా ఎదుటి వాడిని బాధ పెడితే అది కూడా హింసే. అంటే నీలో ఇంకా క్రూరత్వం, దురాలోచనలు ఉన్నాయి. మాట ద్వారా, చేత ద్వారా బాధ పెడుతున్నాము అంటే ఇంకా ఆలోచనలో మార్పు రాలేదు. ఆలోచనల్లో మార్పు రాలేదు అంటే నువ్వు ఆహారంలో సరియైన ఆహారం తీసుకోవట్లేదు. ఆలోచన
వచ్చింది అంటే అది మనసుదే. మనసు ఇంకా మురికిగా ఉంది అంటే సరి అయిన ఆహారం తినకపోతే మనసుకున్న మురికి పోదు. ఎక్కువ పాపాలు తమో గుణం, రజో గుణంలోనే చేస్తాం. ఆ తమో గుణం, రజో గుణం నా మనసుకు వదల్లేదు. ధర్మాన్ని ఆచరించాలంటే శుద్ధ సాత్వికం నుంచి నిర్గుణ స్థితికి వెళ్ళాలి. నిర్గుణ స్థితి వచ్చింది అంటే అందరూ ఆత్మస్వరూపులే, ఎవరు గొప్ప కాదు, ఎవరు పేద కాదు అని ఒక నిర్గుణ స్థితికి వస్తేనే ధర్మాన్ని ఆచరించగలరు. చూడండి, రాముడు ఒక పడవవాడితో కూడా స్నేహం చేశాడు. ఆ పడవవాడు కూడా తనని సమానంగా చూసుకున్నాడు. అలా వానరులతో స్నేహం చేశాడు. మరి పక్షికి కూడా దహన సంస్కారాలు చేశాడు, జటాయువుకి. ఈ విధంగా చూస్తే నేను చక్రవర్తి కుమారుణ్ణి, ఇలాంటి చిన్నవాళ్లతో నాకు స్నేహం ఏంటి అనుకోలేదు. ప్రకృతిలో ప్రతి వాళ్ళతోటి స్నేహం చేశాడు రాముడు. అంటే నిర్గుణుడు కాబట్టి, ఏ గుణం లేదు, గుణాతీత స్థితికి వెళ్ళాడు కాబట్టి మరి సాధనకి సరి అయిన ఆహార నియమాలు పాటించాలి అని వశిష్ఠులు వారు అడవికెళ్ళే దానికి ముహూర్తం పెట్టి అడవులకి పంపించారు. ఎందుకంటే ఒక సాధన చేస్తేనే దైవంగా ఎదగగలం. మరి ఫస్ట్‌లో మీరు గమనిస్తే వశిష్ఠామృతం మనకు చెప్పినప్పుడు అది 16 ఏళ్ల వయసులో రాముడు కూడా మరి ప్రపంచంలో ఉన్న దుఃఖం చూసి దుఃఖించాడు. అప్పుడు రాముడికి కర్మ సిద్ధాంతము తెలీదు, ఈ జ్ఞానము తెలీదు. అందుకే దుఃఖించాడు. కానీ గురువుగారైన వశిష్ఠుల వారు ఈ అంతా బోధించినప్పుడు మరి తను ఏం చెయ్యాలి అని తన కర్తవ్యం తనకి అర్థమయ్యింది. అర్థమయ్యాక తను రాజపుత్రుడు కాబట్టి ప్రజల్ని రక్షించవలసింది, ప్రజల మాటకు విలువ ఇవ్వాల్సిన అవసరం ఉంది అనుకున్నాడు. మరి ధర్మం అంటే ఏంటో తెలుసుకున్నాడు. సకల జీవులు ఆత్మస్వరూపాలే అని తెలుసుకున్న మొలంచి అందరితోటి స్నేహంగా ఉంటూ మరి ముందుకు వెళ్ళి తను చేయాల్సిన కార్యం పూర్తి చేశాడు. అందుకే పూర్వం మన పెద్దలు ఏం చెప్పేవారు అంటే, భాగవతం చదివితే భక్తి వస్తుంది, భగవంతుడి మీద భక్తి. ఎందుకంటే అన్నిట్లోనే ఉన్నది నేనే అని ఆయన చెప్పడం జరిగింది. నేను సర్వాంతర్యామిని, నేను శాశ్వతుడిని అని భాగవతం చెప్పడం జరిగింది. మరి కర్మయోగం తెలియాలి అంటే భగవద్గీత చదవాలి అని చెప్పారు. మరి జ్ఞానం తెలియాలి అంటే వశిష్ఠ గీత చదవాలి. భక్తి, కర్మ, యోగం. రామాయణం చదివితే ధర్మం నేర్చుకుంటాము అని ఇలాగా స్వాధ్యాయం మీద గురువులు కాదు, మహాత్ములు కాదు, ఎవరైనా మనకి ఈ గ్రంథాలన్నింటినీ చదవమని ఎందుకు చెప్పారు అంటే, మనం ఎవరు, ఈ భూమి మీదకి ఎందుకు వచ్చాం, మానవ జన్మ ఎందుకు తీసుకున్నాం అని తెలుసుకోవడానికి ఇవన్నీ చదివి, నేను ఆత్మగా ఈ శరీరం తీసుకుని వచ్చిన నేను సాధన చేసినప్పుడు ఒక్క కళ్ళు మూసుకుని కూర్చోవడమే కాదు, మరి ఇవన్నీ చదివినప్పుడు నా బుద్ధి వికసించి నేను ఆనంద స్వరూపుణ్ణి అని నేను తెలుసుకోవాలంటే ధర్మంగా ఉండాలి. అప్పుడు జ్ఞానం కుదురుతుంది. ధర్మంగా ఉండాలి అంటే మనం నీతి నిజాయితీతో బతకాలి. నా శీలాన్ని నేను కాపాడుకోవాలి. శీలము అంటే శరీరానికి ఉండేదే కాదండి, మనసు కూడా శీలవంతంగా ఉంటేనే ఈ క్యారెక్టర్ బాగుంటుంది. ఇది ఆడవాళ్ళకే కాదు, మగవాళ్ళకి కూడా ఈ పంచశీలాలు అవసరమే. ఈ పంచశీలాలు పాటించిన వాడే నిజాయితీగా బతుకుతాడు, నీతివంతుడిగా ఉంటాడు. అప్పుడే ధర్మాన్ని ఆచరించగలడు. ధర్మాన్ని ఆచరించిన వాడికే ధ్యానం కుదురుతుంది. ధ్యానం కుదిరిన వాడికే జ్ఞానం పెరుగుతుంది. జ్ఞానం పెరిగినప్పుడే పరమాత్మ దర్శనం అవుతుంది. ఎప్పుడవుతుంది? జ్ఞానం పెరిగాక మనకి సర్వాత్మ భావన వస్తుంది, పరమాత్మ దర్శనం కలుగుతుంది. అప్పుడు మోక్షాన్ని పొందుతాం. ఇంకొక ధర్మం కూడా ఉంది జ్ఞానులకి. తాను జ్ఞానవంతుడు అవ్వడమే కాదు, ఈ భూమి మీద మనం తీసుకునే విద్య, భూమి మీద కొందరినన్నా తయారు చేయడమే ఒక జ్ఞాని యొక్క ధర్మం.
చిట్ట చివరి ధర్మం ఏంటి? అందరినీ జ్ఞానవంతులు చెయ్యడమే ఒక యోగి యొక్క ధర్మం. అందుకే మహాత్ములందరూ ఎంత జ్ఞానం సంపాదించినా ఈ భూమి మీదకొచ్చి తనలాంటి వాళ్ళని కొంతమందినైనా తయారు చేయడానికి వాళ్ళ బోధ మొదలుపెట్టి అందరికీ అందించి కొన్ని పుస్తకాల రూపంలో ఇచ్చి ముందు తరాల వాళ్ళు కూడా తరించడానికి మనకి ఎన్నో బుక్స్ మన భూమి మీదకి వచ్చే చదువుతున్నాం, నేర్చుకుంటున్నాం, ఆచరించడానికి ప్రయత్నించి ఆనంద స్వరూపులుగా మిగిలిపోదాం. మరి ఈరోజు ఈ అవకాశం ఇచ్చిన మీ అందరికీ మరొక్కసారి కృతజ్ఞతలు. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ.